శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనము జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 36వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. తవాజ్ఞాచక్రస్తం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచితా నమారాధ్య భక్త్యా రవిశశి శుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి హి భాలోక భువనే. శ్రీమాత్రే నమః. ఆచార్య వారి భావన ఈ శ్లోకంలో జగన్మాత సాహిత్యం ఎట్టి సాధకులకు లభిస్తుందో ఈ 36వ శ్లోకంలో ఆచార్యుల వారు మనోహరంగా వివరించారు. ఓ భగవతి, నీకు సంబంధించినదై భ్రూ మధ్యమందు వెలయిచున్నదైన ఆజ్ఞాచక్రమునందు కోట్ల స్వరాల కొలది సూర్య చంద్రుల కాంతిని ధరించిన వాడును, పరాయను పేరొందిన చిచ్చెక్తి తన ఉభయ పార్శ్వముల యందు చేతి విలసిల్లుచున్న ఒప్పుచుండువాడు అగు పరమశివుని గురించి నమస్కరించుచున్నాను. ఆ శంభుడిని భక్తితో పూజించి ప్రసన్నం చేసుకునే సాధకులు సూర్యచంద్రాగ్నులకు కూడా అగోచరమైన నీ సాయుధ్యం పొంది అక్కడే నివసిస్తారు కదమ్మా. అంతరార్థమేమనగా, ఏ సాధకుడైతే నిర్మలమైన మనసుతో పరమశివుని ఆరాధిస్తారో అట్టి వారికి మాత్రమే జ్ఞానం అనే పరమేశ్వరి కటాక్షం లభిస్తుంది. మనసును సాధకుడు ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలో ఈ 36వ శ్లోకం వివరిస్తుంది. ఈ శ్లోకం నుండి అనగా 36వ శ్లోకం నుండి 41వ శ్లోకం వరకు అనగా 6 శ్లోకములలో ఆచార్యులు వారు సమయాచార మతంను వివరిస్తున్నారు. సమయాచార మతస్థులు కుండలిని వికాసం లేకుండా ఏకాఏకిగా మరలా సమయాచార మతస్థుడు కుండలిని వికాసం లేకుండా ఏకాఏకిగా సహస్రార చక్రంలోని శ్రీదేవి సాయుధ్య సాధనకై పడుతూ ఉంటారు కూడా. కౌలాచార మతస్థులైన యోగులు కుండలిని వికాసం కలిగిన మానసిక స్థితిలో సాధన చేస్తూ ఉంటారు. సమయాచార మతస్థులు అకుంఠితమైన దీక్షతో పరమేశ్వరుని ఆరాధన చేస్తారు. అందువలనే కౌలాచారుల వలె సమయాచారులకు కూడా జ్ఞానం లభిస్తుంది. గృహస్థులందరూ సమయాచారులే. ఈ శ్లోకం పఠిస్తే నానా విధములైన కఠిన రోగములు నశిస్తాయి. పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆరాధించి శ్రీదేవి సాయుధ్యం పొంది తరించమని ఆచార్యులు వారిచ్చే సందేశమే ఈ శ్లోకం. ప్రతివారి గమ్యం పరమాత్మ అయిన భగవంతుని చేరడం. ప్రతివారిలోనూ జీవాత్మ ఉంటుంది. ఈ జీవాత్మ జాగ్రత్త అవస్థలో అనగా వ్యక్తి మేల్కొన్నప్పుడు స్థూల శరీరంతో మిళితమై ఉంటుంది. ఈ కారణంగానే ప్రతి వ్యక్తి నేను ఈ శరీరమే నేను అని ప్రకటిస్తూ ఉంటాడు. అలానే మానసికంగా కూడా భావిస్తూ ఉంటాడు. స్వప్నావస్థలో ఉన్నప్పుడు అనగా కలలు వచ్చేటప్పుడు జీవాత్మ సూక్ష్మ శరీరంతో మిళితమై ఉంటుంది. భౌతికంగా శరీరం నిద్రావస్థలో ఉన్నప్పటికీ అంతఃకరణములతో మిళితమై
మనసు స్వప్నం ధరిస్తూ ఉంటుంది. సుషుప్తిలో అనగా నిద్రలో జీవాత్మ కారణ శరీరంతో మిళితమై ఉంటుంది. జీవాత్మ కారణ శరీరంతో మిళితమై ఉంటుంది. మత్తు ఇచ్చిన భాగమునకు శస్త్రచికిత్స చేస్తే ఏ బాధ తెలియదు కదా. అలాగే గాఢ నిద్రలోని వ్యక్తి మనస్సుకు ఏ విషయమో తెలియకుండా ఉంటుంది. అయినప్పటికీ గాఢ నిద్ర అనగా సుషుప్తిలో జీవాత్మ పరమాత్మలో మిళితం కాదు. ఒక్క తురీయ అవస్థలో మాత్రమే జీవాత్మ పరమాత్మతో కలిసి ఉంటుంది. మెలకువ, కలలు, గాఢ నిద్ర ఈ 3 అవస్థలు ప్రతి వ్యక్తి యొక్క అజ్ఞానమునకు నిదర్శనములు. ఈ 4వ అవస్థ అనగా తురీయ అవస్థలోని మెలకువ, కళ, గాఢ నిద్ర అనేది ఉండదు. ఇది జ్ఞాన అవస్థ. రమణ మహర్షుల వారిని ఒక విదేశీయుడు ఇలా అడిగారు, హే భగవాన్, మీరు కూడా మాకు మళ్ళీ నిద్రలో గురక పెడుతున్నారు కదా అని. అందుకు రమణ మహర్షుల వారు, అవును, ఇది నాకు గోచరించుచున్నది అన్నారు. అంటే తను తురీయ అవస్థను చెప్పి ఉన్నారు. ఈ తురీయ అవస్థలోనే నిరంతరం జీవించేవారు సమయాచారం. వీరే జీవన్ముక్తులు. అద్వైత స్థితిలో శ్రీదేవి వర్ణన ఏమిటి అనే సందేహం కలుగుతుంది. పార్వతీ పరమేశ్వరులు అభేద స్థితియే తురీయ స్థితి. భూమధ్య ప్రదేశంలో దృష్టిని కేంద్రీకరించడమే ఆజ్ఞాచక్రంలో ఉండటం అని సాధకులు భావిస్తూ ఉంటారు. కానీ తురీయ స్థితిలో ఉండటమే ఆజ్ఞాచక్రం చేరి తదుపరి దీనిని దాటటం. దీనికి గుర్తుగా భూమధ్య ప్రదేశంలో బొట్టు చాలామంది సాధకులు ధరిస్తూ ఉంటారు. మానవ గమ్యం తురీయ స్థితికి చేరటమే అని గుర్తు చేయడానికి బొట్టు ధరించమని పెద్దలు చెప్పి ఉన్నారు. ప్రతి వ్యక్తి శూన్యంలో జీవితం ప్రారంభిస్తారు. ఈ శూన్యంలో అంధకారం, వెలుగు రెండూ ఉంటాయి. ఈ శూన్యానికి ఊర్ధ్వ భాగంలో ఆకాశం, అధో భాగంలో భూమి కనబడుతూ ఉంటాయి. ఆకాశం నుండి భూమికి కాంతిని ప్రసరింపచేసేవి 3. అవి సూర్యుడు, చంద్రుడు, అగ్ని. వీటి సహాయంతోనే శూన్యంలో ఉండే ఇతరులను, వస్తువులు ఇత్యాదులు గోచరమవుతాయి. ఈ శూన్యంలోనే పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. కానీ వీరిని పోల్చుకోవటం వ్యక్తులకి సాధ్యం కాదు. ఈ శూన్యంలో పోల్చుకోలేక నిగూఢంగా ఉండే పరమేశ్వరులను అవగాహన చేసుకోవడానికి ప్రతివారు సాధన చేయాలి. ప్రతివారిలోనూ ఆకాశం, భూమి, పరమేశ్వరుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఉన్నారు. శిరస్సులో ఉండే సహస్రార చక్రం ఆకాశం. వెన్నుపాము కిందుగా ఉండే మూలాధార చక్రం భూమి. ఈ వెన్నుపాము కింద ఉండే మూలాధార చక్రం నుండి శిరస్సులో ఉండే సహస్రారం మధ్య భాగంలో అనగా ఆజ్ఞాచక్రం అనగా భ్రూమధ్య భాగంలో ఉదయభానుని తేజస్సుతో సమానమైన కాంతిని సాధకులు ధ్యానంతో దర్శిస్తారు. ఈ తేజస్వి సూర్య, చంద్ర, అగ్ని. స్వాధిష్టాన చక్రం యొక్క అగ్రభాగమున అగ్ని మండలము, అనాహత చక్రమందున సూర్యమండలము, ఆజ్ఞాచక్రమందున చంద్రమండలము ఉన్నది. ఇందువల్ల అగ్ని, సూర్య, చంద్ర అనువారణ కిరణములు 360 ఆధార చక్రం నుండి ఆజ్ఞాచక్రము పర్యంతము సంచరించుచున్నది.
ఆజ్ఞాచక్రం ముందు చంద్రుని కంటే అన్యుడే సహస్ర కమల స్థితుడైన చంద్రుడు. ఆజ్ఞాచక్రం అందున్న చంద్రుని కంటే అన్యుడే సహస్ర కమల స్థితుడైన చంద్రుడు శ్రీచక్ర స్వరూపుడై ఉన్నవాడు. నిత్యకరుడు అనగా నిశ్చయకు కళగలవాడు. ఈ శ్లోకంలో తవాజ్ఞాచక్రస్థం అనే పదం బాగా అర్థం చేసుకోవాలి. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుదాకా. శ్రీమాత్రే నమః.